టీసీఎస్ జిహాద్ నిజమా అపోహలా? ఒక షాకింగ్ కథ. మన దేశంలో పెద్ద ఐటీ కంపెనీలో ఒకటి టీసీఎస్. అక్కడ జరిగిందని చెప్పబడుతున్న ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఇది కేవలం ఒక కేసా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీఓ కార్పొరేట్ జిహాద్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. టీం లీడర్లుగా ఉన్న 6 ముస్లిం ఉద్యోగులు, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు కలిసి హిందూ మహిళా ఉద్యోగుల్ని వేధించిన కేసు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, ఉద్యోగ భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడడం, మత మార్పిడి చర్యలకు నిందితులు పాల్పడ్డారు. మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో కొందరు మహిళా పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బందిగా టీసీఎస్ లో అండర్ కవర్ పనిచేస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ లో ఒక పెద్ద మత మార్పిడి నెట్వర్క్ బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై మహారాష్ట్ర సర్కార్ సీట్ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు కాగా ఒక పురుషుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు బాధితుల సంఖ్య 12కు చేరినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రకారం ఇందులో లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం, మత మార్పిడి పైన ఒత్తిడి, భావోద్వేగ దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసు చివరికి ఏ దిశలో వెళ్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.